వెంకటేశ్వర స్వామి 7 శనివారం వ్రతంలో 4వ శనివారం. యాక్చువల్గా నేను పూజ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో స్వామివారు నాకు చాలా ముచ్చట వేసి వీడియో తీసుకుంటాను, అదే అప్లోడ్ చేశాను. వాటికి వచ్చిన కామెంట్స్ వలన 2nd శనివారం 3rd శనివారం వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఈ పూజ ఎలా చేసుకోవాలి, పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలో వీడియోస్ చేయండి, ప్రతి వారం కలశంలో కొత్త టెంకాయ పెట్టుకోవాలా లేదా, తర్వాత దీపాలని ఏం చేయాలి, ప్రమిదల్లో ఎన్ని వత్తులు వేయాలి, నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని ఇలాంటివి ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఒక సాటర్డే ఫిక్స్ అయ్యి నేను ఫుల్ వీడియో తీద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ లో స్కిప్ చేయాల్సిన వారం అయితే వచ్చింది. ఒకళ్ళు అడుగుతున్నారు కూడా పూజ ఎలా చేయాలో చెప్తా అన్నారు, చెప్పలేదు. నెక్స్ట్ వీడియోలో అన్నారు ఇంకా చెప్పలేదు అని. నేను 5వ వారం చేసుకునే పూజని వీడియో తీద్దామని అనుకుంటున్నాను. అయితే 5వ వారం చేసుకోవాల్సిన పూజ పీరియడ్స్ వలన స్కిప్ అయ్యింది నెక్స్ట్ వీక్ కి. సో అప్పుడు తీసిన వీడియోలో మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తాను. ఈ వ్రతం చేసుకునే వారు 7 వారాల పాటు నాన్ వెజ్ తినొచ్చా లేదా అని అడుగుతున్నారు కదా. మనం చేసుకునే వ్రతం అనేది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మిగతా రోజులు తినొచ్చా లేదా అనేది మనం డిసైడ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సాటర్డే మాత్రం తప్పకుండా తినకుండా ఉండాల్సిందే. నేనైతే శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేశాను కాబట్టి శ్రావణ శుక్రవారం అలానే శ్రావణ శనివారం 2 రోజులు తినకుండా ఉండటం స్టార్ట్ చేశాను. అదే కంటిన్యూ అవుతుంది. ఫ్రైడే సాటర్డే తినకుండా ఉండటం. ఈ వ్రతం నేను మొదటిసారి చేస్తున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. ఈసారి నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు జరిగే నా వ్రతం ఇంకా గట్టిగా బలంగా ఉండాలి అని. అప్పుడైతే నేను పూర్తిగా 7 వారాలు అయ్యేంత వరకు నాన్ వెజ్ తినకూడదు అని ఫిక్స్ అయ్యాను. సో ఇలా మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది.